రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దీనికి సంబంధించిన సిగ్నల్స్ పంపేశాడన్న చర్చ నడుస్తుంది. నాలుగో రోజు భారీ స్కోర్ చేయలేకుండా అవుట్ అయిన రోహిత్ పెవిలియన్ కు వస్తూ తన గ్లౌస్ లను డకౌట్ ముందే వదిలేశాడు. ఇక బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ప్యాట్ కమిన్స్ కు తన వికెట్ సమర్పించాడు. నిక్కీకి క్యాచ్ ఇచ్చి అచ్చం కోహ్లీ మాదిరిగానే అవుట్ అయ్యాడు. ఇద్దరు కూడా ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్లే బంతులను ఆడలేక పదే పదే అవుట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు సేమ్ బంతులకే అవుట్ అయ్యారు. రోహిత్ ను కమిన్స్ ఇలా అవుట్ చేయడం ఇది రెండోసారి, ఇక టెస్టుల్లో ఆరోసారి. ఇప్పటి వరకు రోహిత్ శర్మ గత 10 ఇన్నింగ్స్ లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేశాడు. వ్యక్తిగత కారణాలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా చేశాడు. ఆ మ్యాచ్ లో 295 పరుగుల భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. సిరీస్ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. పెర్త్ లో రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా అద్భుతంగా ఆడి మంచి విజయాన్ని అందించారు. దీంతో ఆడిలైడ్ లో రోహిత్ ఓపెనింగ్ రాలేదు. 6 నంబర్ బ్యాటర్ గా వచ్చి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఇప్పుడు బ్రిస్బేన్ లో కూడా కేఎల్ రాహుల్ 84 పరుగులు చేశాడు. దీంతో వచ్చే టెస్టుల్లో కూడా రోహిత్ ఓపెనింగ్ చేసే అవకాశం లేనట్టే. ఇప్పటి వరకు ఆడిన తీరు, ఇకపై జరగబోయే పరిణామాలు చూస్తున్న అభిమానులు, విశ్లేషకులు రోహిత్ తన చివరి టెస్టు సిరీస్ ఆడేస్తున్నాడని అంటున్నారు. దీనికి తోడు ఆయన గ్లౌస్ లు ఇలా విడిచిపెట్టి వెళ్లిపోవడం కూడా అందుకు సంకేతమని అంటున్నారు.